శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం లాగానే భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ చవితి నాడు వినాయక చవితి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటుంటాము. అందులో మనం ఏ కార్యం తలపెట్టినా ఏది చేయాలనుకున్నా గణపతి యొక్క అనుగ్రహం చాలా విశేషం. గణపతి యొక్క అనుగ్రహం ఉంటేనే ఏ పనైనా సరే కార్యము సిద్ధిస్తుంది, విజయం సాధిస్తామని చెప్పేసి శాస్త్రాలలో పురాణాలలో చెప్పడం జరిగింది. అందులోనే మన వేదాలలో కూడా మనం ఏదైనా పూజ చేసుకుంటున్నా కానీ ఒక కార్యాన్ని తలపెట్టినా కానీ గణపతి యొక్క అనుగ్రహం పొందాలి. కాబట్టి మట్టి గణపతులను మనం పంపిణీ చేయడం అనేది ఎంతో పుణ్యం. ఒక దానం చేస్తేనే 100 రెట్ల పుణ్య ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఏదైనా నీటి దానము, అన్నదానము, అలాంటిది ఒక భగవంతుడి యొక్క విగ్రహాన్ని దానం చేయడం అనేది చాలా విశేషము. కొన్ని 1000 రెట్ల పుణ్య ఫలితాలు లభిస్తుందని చెప్పేసి శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. అందుకనే గణపతికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చాలా ఉంటాయి. దాంట్లో ఒక సంకష్టార చతుర్థి గణపతి వ్రతం అని చెప్పేసో, లేకపోతే వినాయక వ్రతం అని చెప్పేసి చాలా రకాలైన వ్రతాలు కూడా ఉంటాయి. దాంట్లో కొంతమంది వ్రతాలు చేసుకొని గణపతి యొక్క విగ్రహాలు చిన్న చిన్న రూపంలో దానాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లా గణపతి యొక్క విగ్రహాన్ని మనం దానం చేయడం, ఈరోజు చవితి నాడున మనం ఇచ్చే దానాన్ని వాళ్ళు పూజ చేసుకొని భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మనకు కూడా దాంట్లో ఒక మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రాకేష్ స్వామి యొక్క జన్మదిన వేడుకలు, ఆ గణపతి యొక్క అనుగ్రహం అతని పైన ఎల్లవేళలు ఉండాలని చెప్పేసి ఆయురారోగ్యాలతోని మంచి పేరు ప్రతిష్టలతోని దినదిన అభివృద్ధి చెంది నిండు నూరేళ్ల భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని చెప్పేసి గణపతికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వచ్చిన బంధువులు మిత్రులందరికీ కూడా గణపతిని మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ కూడా ప్రోగ్రాంకి వచ్చేసరికి చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలను ముందు కూడా రాకేష్ గారు కాదు, మన అందరికీ మండల ప్రజలందరూ కూడా జరపాలని కోరుకుంటున్నారు. మనం చెప్తున్నాము, చాలా వరకు పర్యావరణానికి మంచిగా కల్పించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పిఓపి గణపతులు కాకుండా మట్టి గణపతులనే ఉపయోగించాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఈ నవరాత్రుల ఉత్సవాలలో అందరూ పాల్పంచుకొని మంచి ప్రశాంతమైన వాతావరణంలో పూజలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నాము. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంతమంది అశేష జనాభాని రావడం చాలా సంతోషదాయకరం. అలాగే నా యొక్క జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక బీద వాళ్ళకు కానీ పేద వాళ్ళకు కానీ ఏదో ఒక సాయం చేస్తూ వస్తున్నాము. ఈరోజు నా అదృష్టం ఏంటంటే ఈరోజు నా జన్మదిన సందర్భంగా వినాయక చవితి రావడం, దాంట్లో భాగంగా ఈ మట్టి గణపతుల పంపిణీ నాకు ఏదో ఒక 2 నెలల కింద గుర్తుకొచ్చింది. 27వ తారీఖు నాడు వినాయక చవితి ఉంది. మనం మట్టి గణపతులు పంపితే బాగుంటుంది. అందరు పిఓపి సంబంధించిన గణపతులు మూర్తులు తయారు చేస్తున్నారు. అట్లా కాకుండా మట్టి గణపతులు పూజిద్దాం, పర్యావరణ కాపాడే మన చిన్న ఆలోచనతోటి ఒక 200 మట్టి గణపతులు తెప్పించడం జరిగింది. దానికి ప్రజలందరూ ప్రతి ఒక్కరు తన ఒక మాతామూర్తిని ఇంట్లో పెట్టి పూజించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం